హార్ట్లీ వెల్కమ్ విజయ్ గారు దిస్ వీక్ హోస్ట్. ఏదైతే ఈ ఒక స్టెప్ ఫస్ట్ వేసారో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. స్టేజ్ ఈస్ యువర్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. థ్యాంక్ యూ సార్ కిరణ్ గారు అండ్ ప్రసాద్ గారు అండ్ రమాదేవి మేడం ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మధ్య మధ్యలో నాకు కొంచెం గైడ్ చేయండి ఫస్ట్ డే కాబట్టి. సో థ్యాంక్ యూ అండి. సో అందరికి గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సో సెషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. సార్ ప్రసాద్ గారు మీరు షేర్ చేస్తారా సార్, నన్ను షేర్ చేసుకోమంటారు? ఓకే ఓకే. సో దిస్ వీక్ పోస్ట్ సార్ మంది. సో దాని కూడా ప్రెజెంటేషన్ నేను చూపిస్తాను ఒకసారి. ఇది కూడా రెడీ చేసుకోవడం జరిగింది. సో ట్రై చేస్తాం సార్. ట్రై చేయడంలో ఏముందనేసి సో జస్ట్ ఒక పోస్టర్ తీసుకుని అలా ట్రై చేశాను. సో కిరణ్ గారు చెప్పినట్టు. సో ఫస్ట్ గా నా ప్రొఫెషనల్ నా గురించి నేను చెప్పుకుంటాను సార్. నా పేరు హనుమంత్ విజయరామరాజు అండి. నేను బేసిక్ గా అకౌంట్స్ ఫీల్డ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో నేను లాస్ట్ ఒక 15 years నుంచి సో చాలా అంటే ఎన్సిసి గ్రూప్స్ లో కానీ కిషోర్ ఇన్ఫ్రాస్ లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో అకౌంటెంట్ గా అడ్మినిస్ట్రేషన్ గా చేస్తున్నాను. సో నేను క్వాలిఫికేషన్ ఏమొచ్చి ఎంకామ్ అండి. సో నేను ఇండియా వైడ్ గా చాలా స్టేట్స్ తిరిగి సో చాలా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ సో నా చిన్న చిన్న క్వాలిఫికేషన్స్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే లాంగ్వేజెస్ హిందీ, ఒరియా, ఇంగ్లీష్ ఇవన్నీ, తమిళ్ ఇవన్నీ కూడా నేను మాట్లాడగలనమాట. అంటే కాన్వర్జేషన్ చేసుకోగలను. సో దాన్ని బట్టి కూడా నాకు వర్క్ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే మా సారాలు కానీ సో అకౌంట్స్ విధంగా కానీ చాలా అప్ చెప్పి నాకు ఒక ట్రస్ట్ గా ఇచ్చి వెళ్ళేవారు. సో అకౌంటెంట్ ఫీల్డ్ అంటే అంత ఈజీగా ఎవరండి. సో చాలా ట్రస్ట్ ఉండాలి. సో చాలా జాగ్రత్తగా అన్ని కూడా చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో అవన్నీ చేసుకుంటూ పర్ఫెక్ట్ గా ఈ రోజు కూడా ఒక మంచి వేలో వెళ్తూ సో ఇది నా ప్రొఫెషన్ అండి. సో ప్యాషన్ ఏంటంటే అది లోపల ఉంటది, అది కొంచెం లేట్ గా బయటపడింది. సో అదేంటంటే ఆయుర్వేదిక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో న్యాచురల్ గా ఉండాలి. సో అందరికి న్యాచురోపతి అవేర్నెస్ ఇవ్వాలి. సో మన వంటిల్లే న్యాచురల్ గా అన్ని వాడుకుంటే సో దీంట్లోంచి హెల్తీగా ఎలా ఉండాలి, సో ఇంకా ఇంకా ప్రొఫెషనల్ గా అవ్వాలని నాకు ఎప్పటి నుంచో తపన ఉంది లోపల. సో ఈ హెల్తీ ద్వారా సో లక్ష్మణ్ మలావతి గారికి సో చాలా చాలా థ్యాంక్ యూ అండి హార్ట్ఫుల్ గా. సో ఆయన ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు. ఎందుకంటే మనం చెప్తున్న వాల్యూ అంటే వినరు, ఎందుకంటే ప్రొఫెషనల్ గా ఉండాలి కాబట్టి. సో ఒక సర్టిఫైడ్ అయ్యి ఉంటేనే ఎవరన్నా వింటారు. సో ఇవాళ లక్ష్మణ్ మలావతి గారికి అండ్ ఈ మన టీమ్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మనం రానున్న రోజుల్లో ఒక వెల్నెస్ కోచ్ గా అవుతున్నాం అంటే, ఒక సర్టిఫైడ్ అవుతుంది అంటే చాలా వాల్యుబుల్ అవుతుంది. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, సో ఓవరాల్ కంట్రీలో ఎక్కడికైనా వెళ్ళి మనం చేసుకోవచ్చు. సో అదైతే చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సో ఇది నా ప్రొఫైల్ అండి. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఇవాళ మనం హెల్త్ సో హెల్తీ అండ్ వెల్నెస్ ఆపర్చునిటీ గురించి మనం చెప్పాం కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండడానికి ఏమేమి తీసుకోవాలి. సో మన కంపెనీలో అయితే హెల్తీ గ్లోబల్లో సో డిడి కిట్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దామండి. సో డిడి కిట్ అంటే ఓవరాల్ హెల్త్ గురించి మనకి డిటాక్సిఫై చేసేది. సో మన రెస్పిరేటరీ సిస్టమ్ కానీ సో న్యూట్రిషన్ వాల్యూస్ కానీ. సో మన కంపెనీ ఏమొచ్చి హెల్తీక్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హెల్తీక్ నుంచి ఈ మధ్యనే లోకల్ నుంచి గ్లోబల్ వైడ్ గా ఎక్స్ప్లోర్ అయింది. సో దీన్ని చెప్పాలంటే 2019 నుంచి స్టార్ట్ అయింది.
దీనికి మన సిఇఓ గారు లక్ష్మణ్ మలవతి గారు అండి. ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ ప్యాషన్ ఉంది. సో చాలా మందిని ఒక ప్రొఫెషనల్ గా హెల్దీ అండ్ వెల్దీగా చేయాలనేసి. సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సార్ షేర్ చేస్తారు. సో కంపెనీ అనేది 2019 లో స్టార్ట్ అయిందండి. సో ఇవాళ 2026. దీంట్లో మన సిఇఓ సార్ పేరు వచ్చి లక్ష్మణ్ మలవతి గారండి. సో దీంట్లో మనకి న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అకాడమీ ఉంది అండ్ స్మార్ట్ హెల్తీ క్లినిక్స్ ఉన్నాయి. సో ఇవే మనకి కోర్ పిల్లర్స్ అండి. సో న్యూట్రాసిటికల్ అంటే నెక్స్ట్ మనకి గ్లోబల్ అకాడమీ అండి. సో దీంట్లోనే మనం ఇప్పుడు అన్ని ప్రొఫెషనల్ గా నేర్చుకుంటున్నాము. సో దీంట్లో వచ్చి గౌతమ్ గొడ్గన్ గారు మనకి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన డబుల్ డిగ్రీ చేశారు. సో ఈయనే మనకి కోచింగ్ ఇస్తారండి. సో చాలా చాలా ప్రొఫెషనల్ గా ఏంటంటే కొంతమంది వాళ్ళే చేసుకుంటూ వాళ్ళ అసిస్టెంట్ ని పెట్టి చేస్తుంటారు. సో దీంట్లో ఏమొచ్చింది ఆయన డైరెక్ట్ ఒక మంచి బుక్ కూడా రిలీజ్ చేశారు సార్. సో అది చాలా సింపుల్ గా చాలా చాలా బాగుందండి. సో ఈ దగ్గర మన ట్రైనింగ్ అవుతున్నందుకు చాలా బాగుంది. సో దీనికి మనకి మోడీ గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. సో మనకి ఆయుష్ డిపార్ట్మెంట్, సిపిడి అండ్ ట్రిపుల్ అన్ని అన్ని కూడా ఈ సర్టిఫికెట్స్ ఉంటాయండి. దగ్గర దగ్గర 5 to 7 సర్టిఫికెట్స్ ఉంటాయి. సో ఇది చాలా వాల్యుబుల్. సో ఓవరాల్ కంట్రీలో కూడా మనం ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. సో ఇది మనకి మోడీ గారు కూడా రానున్న రోజుల్లో చాలా సపోర్ట్ ఇస్తున్నారండి ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఇది మన కంపెనీ ప్రొఫైల్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ మెక్సైమ్ క్లినిక్ అఫీషియల్లీ. సో ఇది దీని నుంచి మనకి సో ప్రొడక్ట్స్ కానీ సో పేమెంట్స్ కానీ అన్ని కూడా సో స్టార్ట్ అయ్యాయి. సో ఇది మంచి సపోర్ట్ తీసుకొచ్చారు మన మలవతి గారు. నెక్స్ట్ ఏమో వచ్చి జిఎంసి అండి. సో మిలీనియం క్లబ్. సో దీంట్లో కూడా మనం వెల్దీగా ఎలా సంపాదించుకోవచ్చు. 1 crore 1,84,400. సో ఇది మంచి నేషనల్ అంటే ఇది ఒక మంచి సపోర్ట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఒక కరోడ్పతి అవ్వాలనేసి ఆయన ఎయిమ్ ఓన్లీ ఫర్ మంచి ఎడ్యుకేషన్ తో పాటు అందరూ కరోడ్పతి అవ్వాలనేసి. సో అదే ఒక ప్యాషన్ తో మేము కూడా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి. సో థ్యాంక్ యూ అండి. సో మన ప్రొడక్ట్ కేటగిరీలో మెటబాలిక్ హెల్త్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ఉంటాయండి. సో సెక్చువల్ వెల్నెస్, ఇమ్యూనిటీ, డిటాక్స్ఫైర్, బోన్ జాయింట్, హెయిర్ స్టైల్ అండ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఈ కేటగిరీస్ లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి. సో నెక్స్ట్ సైంటిఫిక్ డిజైన్స్, జిఎంపి సర్టిఫైడ్, సో టెస్టెడ్, ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్, బ్యాక్డ్ బై ఆయుర్వేదిక్ విజ్డమ్ అండ్ న్యూట్రాసిటికల్ సైన్స్. సో ఇవన్నీ కింద కనిపిస్తున్నవన్నీ కూడా సర్టిఫికేట్స్. ఇది 1-2 కాదు సార్, వరల్డ్ వైడ్ గా ఎక్కడికి వెళ్ళినా సరే. సో గ్లోబల్ వైడ్ గా ఒక మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని అవేర్నెస్ ఇవ్వాలంటే అక్కడ పాస్ అవ్వాలి, ఇక్కడ కాదు. ఇండియాలో అయితే ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ అక్కడ గ్లోబల్ వైడ్ వెళ్ళాలంటే చాలా సర్టిఫైడ్ చేయాలి. సో ప్రొడక్ట్ లో మంచి క్వాలిటీ ఉండాలి. సో ఈ ఇప్పుడు మనకి లోకల్ నుంచి గ్లోబల్ వెళ్ళాలంటే అది ఆషామాషి కాదు సార్. సో ఇదైతే బెస్ట్ ప్రొడక్ట్స్. సో నేను యూజ్ చేస్తాను, మా ఇంట్లో కూడా యూజ్ చేసుకుంటున్నాను. మంచి బెనిఫిట్స్ అండ్ మంచి హెల్తీగా ఉంది. సో థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఇవాళ మనం దీంట్లో ఉన్న ప్రొడక్ట్ డిడి కిట్ ఉంది సార్. డిడి కిట్ లో డిటాక్స్ఫైర్ ఉంది, న్యూట్రాడిక్ ఉంది, నెక్స్ట్ ప్లమిన్ ఉందండి. సో కొంచెం షేర్ చేస్తారు. ఇది మనది ప్రొడక్ట్ కేటగిరీ అండి. దీంట్లో 3 ఒకే కిట్ అండి. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఇది వేసుకుంటే ఓవరాల్ హెల్తీగా ఎలా ఉండాలి. సో మన బాడీని డిటాక్సిఫై చేసుకోవాలి. ఈ రోజుల్లో మనం అన్ని తినేస్తాం సార్. సో పాత రోజుల్లో ఎలాగైతే మనం ఈ తినగానే ఆముదం ఇవన్నీ తాగేవాళ్ళం. సో చాలా ప్రొటెక్ట్ తీసుకునేవాళ్ళు, చాలా ప్రోటీన్ ఫుడ్ తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు అనేది అందరికి ఫాస్ట్ ఫార్వర్డ్ కాలంలో ఉన్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మన మలవతి గారు మన సైంటిఫిక్ గా
డిజైన్ చేసి ఇవి మనకి అందిస్తారండి. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో అశ్వగంధ ఉంది, పుట్కి ఉంది, అశ్వగంధ ఉంది, పునర్వ ఉంది, ఆమ్లా, జింజర్, టర్మరిక్, పెప్పర్. సో ఇవన్నీ మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇవన్నీ మనం ఇంట్లో చేసుకోవడానికి అవ్వదు కాబట్టి, సో ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ తో చాలా ప్యూరిఫైడ్ తో చాలా మంచి ప్యాకింగ్ తో కూడా ఇస్తున్నారు. సో చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ ఓవరాల్ ఎఫెక్ట్ ఫర్ హ్యూమన్ బాడీ, డాక్టర్ స్టైల్ క్లినికల్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది ఆయుర్వేదిక్ మెటబాలిక్ వెల్నెస్ కి, సో స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎనర్జీ అండ్ హార్మోన్ బ్యాలెన్స్, డైజెస్టివ్, ఇమ్యూనిటీ, కార్డియో హెల్త్, సో డిటాక్సిఫై, ఓవరాల్ డిటాక్సిఫికేషన్ అండ్ ఫంక్షనల్ కి సపోర్ట్ చేస్తుంది. సిస్టమ్ హెల్త్ అంటే సిస్టమేటిక్ మన బాడీ ఉన్న మొత్తం హెల్త్ ని ఎలాగా ఓవరాల్ గా ఓకే చేసుకోవాలో ఇది చూసుకుంటుందండి. లాంగ్ టర్మ్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మనకి చెప్పడం కాదండి, ముందే మనం ప్రివెన్షన్ తీసుకోవాలి. సో ఇలాంటి ప్రొడక్ట్స్ వాడుకుంటే కూడా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో దీంట్లో స్ట్రెస్ రిడ్యూషన్ అవుతుంది, సో సపోర్ట్ గా ఉంటుంది, బ్రహ్మి ఉంటుంది, క్లినికల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఎనర్జీ, వైటాలిటీ, న్యూట్రో హార్మోన్ సపోర్ట్ అండ్ సఫేజ్ ముస్లీ అండ్ క్లినికల్ ఎఫెక్ట్స్ లో మళ్ళీ కార్డియోవెజలిటీ, సర్క్యులేటరీ హెల్త్, అర్జున, ఇవన్నీ కూడా ఓవరాల్ డైజెస్టివ్ ఫైర్, మెటబాలిక్ బ్యాలెన్స్, కార్డియో అండ్ ట్రిపుల్ ఆర్, ఇవన్నీ కూడా చాలా బాగా అంటే ఏ పార్ట్కి అంటే హార్ట్ కి సంబంధించింది, లివర్ కి సంబంధించింది, కిడ్నీస్ కి, సో అన్నిటికి. సో ఒక డే కి 24 hours లో మనం ఫిట్ గా అండ్ చాలా ఎనర్జెటిక్ గా ఉండాలంటే ఈ డెడికేట్ అనేది వాడుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. సో నెక్స్ట్ ఇది సేఫ్టీ అండ్ యూజెస్ చూసుకుంటున్నాం సార్. ఇది ఆయుర్వేదిక్ న్యూట్రోసిటికల్ నాన్ హార్మోన్ లాంగ్ టర్మ్ యూజ్ ఫర్ రికమెండెడ్ డోస్, అంటే డాక్టర్స్ తో రికమెండ్ చేసుకుని తీసుకోవచ్చు అండి ఇది. సో అడల్ట్ స్ట్రెస్, మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అండ్ వాళ్ళకి కొంచెం డాక్టర్స్, ఫిజిషియన్స్ చెప్తేనే యూజ్ చేసుకోవాలి సార్. సో మనం ఎవరికి బట్ అందరికి ఇది సజెస్ట్ చేయకూడదు. సో నెక్స్ట్ ఏమొచ్చి వెల్ బ్యాలెన్స్ క్లాసికల్ ప్లస్ మోడర్న్ ఆయుర్వేదిక్ ఫార్ములా, స్ట్రెస్, మెటబాలిక్ హెల్త్, డైజెస్టివ్, ఇమ్యూనిటీ అండ్ వైటాలిటీ. సో ఇవన్నిటికి కలిపి ప్రివెన్షన్ అండ్ వెల్నెస్ సప్లిమెంటరీ అండి ఇది. సో మనం అన్ని కూడా ఒక రోజులో డాక్టర్ గారు చెప్పిన మనం యూజ్ చేసుకోలేమండి. సో అన్ని కలిపి ఒక సైంటిఫిక్ మెథడ్ లో మనకి చేసిస్తానండి. సో ఇది చాలా బాగుంది సార్. సో దీంట్లో బెస్ట్ సూటెడ్ ఏంటంటే నెక్స్ట్ స్ట్రెస్, ఫిగర్, వీక్నెస్, డిటాక్సిఫైర్, వైటాలిటీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండ్ బాడీ ఓవరాల్ బాడీ సపోర్ట్ బాగా పనిచేస్తుంది సార్. సో నెక్స్ట్ అనేది న్యూటానిక్ అండి, సెకండ్ ప్రోడక్ట్. దీంట్లో అలోవేరా, అశ్వగంధ, టర్మరిక్, మకా రూట్, మోనిస్టర్, స్పెర్లినా. సో ఈ తాలూకా ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి సార్. సో దీంట్లో కనిపించినవే కాదు, కొన్ని ఎఫెక్టివ్ గా ఇంకా పనిచేసేవి కూడా మన సార్ అయితే దీంట్లో డిజైన్ చేసి అని ఇచ్చారు. 1 సెకండ్ సార్. ఇది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వెల్నెస్ బ్లెండెడ్ అండ్ ప్రొటెక్ట్స్ హ్యూమిడిటీ, స్ట్రెస్ అడాప్షన్ అండ్ మెటబాలిక్ బ్యాలెన్స్, వైటాలిటీ, డిటాక్సిఫికేషన్ అండ్ హెల్దీ యాంగ్రెన్. సూపర్ ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో అండ్ హెర్బల్ న్యూట్రిషన్ అండ్ బయోటింగ్ అన్ని ఉన్నాయి సార్. సో నెక్స్ట్ యాంటీఆక్సిడెంట్స్ అండ్ సెల్యులర్ ప్రొడక్షన్. కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బ్లాక్బెర్రీ, గ్రేప్ సీడ్స్, బిల్బెర్రీ. సో క్లినికల్ ఎఫెక్ట్స్ చూస్తే సో ఫ్రీ రాడికల్స్, ప్రొడక్ట్స్ ఫ్రమ్ సెల్, స్ట్రెస్, స్లో అండ్ సెల్యులర్ డ్యామేజ్ and chronic stress
పొల్యూషన్, మెటబాలిక్ డిసీజ్ అండ్ యాంగ్జైటీ. నెక్స్ట్ ఏమొచ్చి హ్యూమిడిటీ ఎన్హాన్స్డ్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ యాక్షన్ అండి. సో దీంట్లో టర్మరిక్ ఉంది, స్పెర్లినా ఉంది, మొరింగా ఉంది, సో అలోవేరా ఉంది సార్. సో నెక్స్ట్ టైం వచ్చి క్లినికల్ ఎఫెక్ట్స్, మోడరేట్ ఇంప్లిమెంట్ రెస్పాన్స్, రిడ్యూస్ లో గ్రేడ్ క్రానిక్ ఇన్ఫర్మేషన్ అండ్ రికవరీస్ అండ్ ఇమ్యూన్ రిసోర్స్. నెక్స్ట్ స్ట్రెస్ అండ్ న్యూరో హార్మోన్ బ్యాలెన్స్. దీంట్లో ఏమొచ్చి అశ్వగంధ ఉంది సార్, మక్క రూట్ ఉంది. సో ది క్లినికల్ ఎఫెక్ట్స్ చూసుకుంటే స్ట్రెస్ హార్మోన్స్, ఇంప్రూవ్ మెంటల్ స్టామినా, మూడ్స్ అండ్ సపోర్ట్ యాంగ్జైటీ అండ్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమొచ్చి ఎనర్జీ, వైటాలిటీ, ఫిజికల్ ఎనర్జీ కీవర్డ్స్. సో దీంట్లో కూడా స్పెరినా, మొరింగా, మకావ్ ఇంప్రూవ్స్ ఫిజికల్ ఎనర్జీ and overall body, reduce weakness, support vitality in both men and women. సో ఇది మెటబాలిక్ అండ్ డైజెస్టివ్ సపోర్ట్. సో దీంట్లో కీ ఇంగ్రీడియంట్స్ ఏమొచ్చి అలోవెరా, పునర్వా, టర్మరిక్, మొరింగా. ఇంప్రూవ్స్ డైజెస్టివ్ అండ్ న్యూట్రిషన్ అబ్జర్వేషన్ అండ్ సపోర్ట్స్ fluid balance and detox pathways, acid metabolic efficiency. Next cardiovascular and circulatory support, grape extracts ఉంటాయండి దీంట్లో. సో ప్రోమోగ్రానేట్, బిల్బెర్రీ ఉన్నాయి. ఇంప్రూవ్స్ వెజులరీ ఫంక్షన్, సపోర్ట్ healthy circulatory, reduce detoxify stress and blood vessels. నెక్స్ట్ లివర్ డిటాక్సిఫికేషన్ అండ్ సపోర్ట్ కీవర్డ్స్. దీంట్లో కూడా పునర్వా, టర్మరిక్, అలోవెరా, స్పెర్లినా ఉన్నాయి సార్. నెక్స్ట్ క్లినికల్ ఎఫెక్ట్స్ ఏంటంటే సపోర్ట్స్ లివర్ డిటాక్సిఫైయింగ్ ఎంజైమ్స్, హెల్ప్స్ ఇంప్లిమెంట్ అండ్ మెటబాలిక్ వేస్ట్, సపోర్ట్స్ ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోల్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఇది సేఫ్టీ అండ్ యూజెస్ డాక్టర్ నోట్స్ చూద్దాం సార్. కార్డియో, న్యూట్రాసిటికల్, హెర్బల్ ఉంటాయి సార్ దీంట్లో. వెల్నెస్ సప్లిమెంటరీ, ఇది నాన్ హార్మోన్ అండ్ నాన్ స్టిమ్యులేట్. సో సేఫ్టీ ఏమొచ్చి సూటబుల్ ఫర్ లాంగ్ టర్మ్ డైలీ యూజ్, రికమెండెడ్ డోసెస్. కాల్షియం అంటే జాగ్రత్త తీసుకునేవి ఏంటంటే ప్రెగ్నెన్సీ అండ్ కన్సల్టెన్స్ ఫిజిషియన్ తోనే ఇవి తీసుకోవాలి. సో నెక్స్ట్ డాక్టర్ క్లినిక్ వైటాలిటీ, wellness designed by antioxidants and dominate the formula that stress release, immunity and metabolic balance, vitality and healthy arrogance, prevents wellness recovery from and long-term circular health. Best suited for stress and figuring, powerful immunity and stress management and vitality for women and men also. Next sir. నెక్స్ట్ ఏమొచ్చి ప్లమిన్ సార్. ఇది ఓవరాల్ మన రెస్పిరేటరీ సిస్టమ్ కి వర్కౌట్ అవుతుంది సార్. దీంట్లో ఏమొచ్చి తులసి అండ్ అన్ని తాలూకా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో క్లాసికల్, ఆయుర్వేదిక్, బెటర్ ఫర్ తిక్కారాస అండ్ హెల్ప్స్ సపోర్ట్ బ్లెండెడ్ liver detoxification, immunity and respiratory health, digestive, metabolic balance and inflammation control. సో దీంట్లో లివర్ గురించి, రెస్పిరేటరీ సిస్టమ్ గురించి, మెయిన్ గా ఇమ్యూనిటీ వీక్నెస్. సో దీని గురించి ఇది బాగా పనిచేస్తుంది సార్. సో నా సెల్ఫ్ గా చెప్పాలంటే చాలా బాగా వర్కౌట్ అయింది నా సెల్ఫ్ అయితే. సో దీనికి లివర్ డిటాక్సిఫికేషన్, మెటబాలిక్ క్లీనింగ్ చేస్తుంది. సో దీంట్లో కురికి అండ్ హెల్దీ స్టిమ్యులేట్స్ ద లివర్ ఎంజైమ్స్ అండ్ బిల్లా ఫ్లో
improves cleaning and fat metabolic clinical effects, improve liver function, reduce fatty better and digestion. Second వచ్చి inflammation residency, గుడికి తులసి and reduce influence the several infections, improves resistancy to fevers, infections, and inflammation conditions. Next time, what's your respiratory system support? Keywords of ASCII, Pipala, Tulsi. So explore the anti-inflammation actions, clinical effects, leave the cough, asthma like symptoms and chest congestion. Next time వచ్చి digestive. One second. Digestive health and gut balance key helps. Pipla and Haldia improves digestive fire, Agni, reduce bloating and malabsorption, better digestive nutrient observation and blowing regulation. Next, anti-inflammation and antioxidant actions. దీంట్లో కూడా తులసి గుడ్చియా reduces system inflammation and oxidant stress. So helpful in chronic inflammation conditions, immunity mediation and disorders. So next clinical doctor clinical vitality. So దీంట్లో potential in backed Ayurvedic formation, liver detoxification and immunity, respiratory support and metabolic cleaning. So chronic inflammation, respiratory disorders, toxins and immunity compulsion. So దీంట్లో best suits అంటే ఇన్ఫెక్షన్స్ అండ్ ఫీవర్స్ కి, లివర్ స్ట్రెస్ కి, ఫ్యాటీ లివర్ కి సపోర్ట్ చేస్తుంది. సో కాఫ్ అండ్ ఆస్మా ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. టాక్సిన్స్ కి, వీక్నెస్ బాడీస్ కి అన్నిటి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. సార్ ఇది చెప్పలేదు. డాక్టర్స్ ఫైనల్ సమ్మరీ, సింపుల్ హానెస్ట్, best lifestyle disorders, diabetes, BP, immunity problems, and metabolic issues, supports prevention nutraceutical, not for a not as a replacement for medicine. So ఇది మెడిసిన్ రీప్లేస్ చేసేది కాదండి. సో మీ డాక్టర్స్ ఇవి యూజ్ చేసుకోండి, కానీ అది సో యూజ్ చేసుకుంటూనే చేసుకోవాలి. సో అదే మా సజెషన్. అంతేగాని మేము చెప్పామనేసి ఇవన్నీ పనిచేస్తాయనేసి సో బ్లైండ్ గా అయితే మీ డాక్టర్స్ తో కన్సల్ట్ చేసుకుంటూ అది యూజ్ చేసుకుంటూనే చేసుకోండి. ఇదే మా వర్డ్స్ అండి. సో ఇదైతే ఓవరాల్ హెల్త్ గా అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నెక్స్ట్ ఇది యూజ్ చేసిన వాళ్ళు టెస్ట్ మనీస్ ఉంటే ఎవరైనా చెప్పండి సార్. సో హ్యాండ్ రైస్ చేయండి సార్ ఏమన్నా ఉంటే. ఓకే ఓకే అండి, నా పేరు సత్యప్రసాద్ అండి. ఆ, గాజువాక నుంచి మాట్లాడుతున్నాను, విశాఖపట్నం. ఈ డీడీ కిట్ అయితే నేను యూజ్ చేయడం జరిగింది. ఆ, అలాగే మా ఫ్యామిలీ కూడా యూజ్ చేశారు. దీనికైతే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. మా ఫ్యామిలీలో అయితే మా ఏదైతే ఫీవర్ వచ్చిందో ఫీవర్ తగ్గింది. ఆ, ఆస్తమా, మా మదర్కి ఆస్తమా అయితే ఈ వింటర్లో ఏదైతే ఆస్తమా కండిషన్స్ మళ్ళీ వచ్చాయి, అన్నీ కూడా తగ్గాయి. అలా మా ఫాదర్కి విపరీతమైన కాఫ్ ఉంటే కాఫ్ తగ్గింది. సో ఇలాగ అద్భుతమైన రిజల్ట్స్ అనేవి డీడీ కిట్ ద్వారా చూసాము. ఆ,
కాఫ్ అంటే కాఫ్ ప్లస్ ఇలాగ మనకి ముక్కంతా పెట్టేయడం ఇవన్నీ కూడా జరిగింది అనమాట. అదంతా కూడా మనకి డీడీ కిట్ వల్ల చాలా బాగా రిలీఫ్ వచ్చింది. అలాగే నేను డీడీ కిట్ యూజ్ చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు అయ్యి చూశానండి. మనకి అది స్టామినా కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట డీడీ కిట్ యూజ్ చేయడం ద్వారా. సో అందుకే నేను అందరికీ కూడా ఎవరికైనా డీడీ కిట్ రికమెండ్ చేయడానికి నేను ముందుంటాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. అలాగే నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ హెల్తీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు విజయ్ గారు ఏదైతే చెప్పారో ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ గురించి మనకి చెప్పడం జరిగిందండి. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. ఏంటంటే కనుక మనకి బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంటే ప్రతి మనిషికి కూడా ఒక బాడీ అనేది చాలా వాల్యుబుల్ అండి. దాన్ని మనం వెల కట్టలేదని కూడా చెప్పచ్చు. ఈవెన్ గూగుల్ అలా సెర్చ్ చేయండి, కనీసం మన బాడీ తాలూకు వాల్యూ వచ్చేసి కొన్ని కోట్లు ఉందన్నమాట, మన హ్యూమన్ బాడీ అనేది. అలాంటి హ్యూమన్ బాడీ అనేది మనం ఏ రకంగా మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, ఏమైనా దానికి కేర్ ఇస్తున్నామంటే కనుక నవేడేస్ చాలా మంది దాన్ని అన్ని మనకున్న సిచ్యువేషన్స్ వీటి వల్ల మన పర్సనల్గా మన శరీరానికి అయితే కనుక మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నామండి. దానివల్లే చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్నాం. అంటే ఇదంతా కూడా నేనేమంటానంటే కేవలం అవగాహన లోపం, నిర్లక్ష్యం. ఏం జరగదులే, జరిగాక చూసుకుందాంలే. జరిగాక ఏం చూసుకోవడానికి ఉండదండి. అక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఎంత బిల్లు అంటే అంత బిల్లు ఇచ్చేవలసి వస్తుంది. శరీరం మన మాట విందు, అక్కడ శరీరం మన మాట విందండి ఇప్పుడు కూడా. అంటే ఎందుకు ఇవన్నీ మనం చెప్తున్నామంటే కనుక మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. దాన్ని కాపాడుకుందామా, లేదంటే రకరకాలైన జంక్ ఫుడ్స్, రకమైన ఇలాంటివన్నీ తినేసి ఈ పోషకలేని ఆహారం తినేసి మన శరీరాన్ని మనమే పాడు చేసుకుంటామా? ఇవన్నీ కూడా మనం ముందు తెలుసుకోవాలి. మనకు మార్నింగ్ ఏదైతే ఉందో మనకి ప్రోడక్ట్ గురించి చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అలాగే మనం అందరం కూడా దీన్ని వాడుకోవాలి. మేమైతే కనుక ఈ ప్రోడక్ట్ వాడి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ తీసుకున్నామండి. డిటాక్స్, ఇది మన డీడీ కిట్ ఏదైతే ఉందో దాని పేరే డిఫెన్స్ అని పెట్టారు. అంటే డిఫెన్స్ అంటే ఒక దేశానికి డిఫెన్స్ సిస్టమే ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన శరీరానికి ఇది డిఫెన్స్ సిస్టమ్ అనేది ఏదైతే డీడీ కిట్ ఉందో, ఈ 3 రకాల ప్రోడక్ట్లు కూడా ఎక్స్ట్రాడినరీగా మనకి ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే రెస్పిరేటరీ సిస్టమ్ పెంచడంలోనేయండి, మల్టీ విటమిన్స్ అందించే న్యూట్రిషన్స్ అందించడంలోనేయండి, అలాగే బాడీని డీటాక్స్ చేయడానికి కానీ, ఇలాగ 3 రకాల ప్రోడక్ట్స్ అనేవి మనకి అందించడం జరుగుతుంది. అలాగే రిజల్ట్ అయితే కనుక మేము వాడామండి, చాలా హ్యాపీగా. అంటే మా అబ్బాయికి వింటర్ సీజన్ ఆస్మా అలాంటిది ఒక 1 ట్యాబ్లెట్ 2 పార్ట్స్ 2 days నైట్. ఈ అల్టిమేట్ రిజల్ట్. అంటే దీనికి మనం ఏమాత్రం అవగాహన లేకపోతే, ఎందుకు అవగాహన నేను అంటానంటే, ఏమాత్రం భయపడి అలా హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఒక 10 నుంచి 15 వేలు బిల్లు వేస్తాడండి. 10 నుంచి 15 వేలు బిల్లు వేస్తాడు. ఒక 3 రోజులు 4 రోజులు ఉంచేస్తాడు. ఇంకేదేదో సినిమా చూపిస్తాడు. అది వాళ్ళకి తప్పు లేదు సార్, డాక్టర్లే తప్పు లేదు. ఎందుకంటే కొన్ని లక్షలు కొన్ని ఇవి అన్నీ ఖర్చు పెట్టి అన్నీ చేస్తారు, హాస్పిటల్ పెడతారు. అక్కడ మ్యాన్ పవర్కి, తర్వాత అందరికీ కూడా శాలరీలు, జీతాలు ఇవన్నీ ఇవ్వాలి కదా. ఎలాగొస్తాయండి వాళ్ళకైనా డబ్బులు? వాళ్ళది తప్పులేదు, మంది తప్పులేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కనుక, నేను హాస్పిటల్స్లో చాలా చాలా సిచ్యువేషన్స్లో గడిపిన రోజులు ఉన్నాయి. చాలా చాలా దేనికి గడిపామంటే, ఫ్యామిలీ మనకి ఏదైనా ఎన్ని అనుకున్నా మన ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన దాంట్లో, మనము మన శరీరాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో చాలా చాలా అవగాహన లోపల వల్ల మిస్టేక్స్ జరిగిపోతున్నాయి. అందువల్ల ఈ డీడీ కిట్ అనేది ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి. అందరూ కూడా వాడుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ అండి విజయ్ గారు, ఇలాంటి అద్భుతం ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లక్ష్మణ్ గారు అండి. నమస్తే అందరికి. నమస్తే. ఈ యొక్క డిఫెన్స్ డీటాక్స్ కిట్ చాలా అద్భుతమైన వర్క్ చేస్తుందండి. నేను ఆల్రెడీ యూజ్ చేయడం జరిగింది.
అంటే ఇప్పుడు చూసుకుంటే సీజనల్ ఎఫెక్ట్, అంటే ఇప్పుడు సపోజ్ సీజన్ మారేసరికి ఆటోమేటిక్గా ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూ అనేది రావడం జరుగుతూ ఉంటది. అయితే ఈ యొక్క డిఫెన్స్ డీటాక్స్ కిట్ అనేది ఆ సీజన్ నుంచి కూడా మనకు కాపాడుతుంది. అలాగే బయట ఉన్న మనకి చూసుకుంటే పొల్యూషన్ కానీ ఏదైనా కూడా మనకి బ్రీతింగ్ ఇష్యూ కానీ ఏం రాకుండా, అంటే చాలా మంది కఫం పట్టేసి ఇలా కాఫ్ రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అటువంటి దాన్ని కూడా చాలా హ్యాపీగా అయితే ఇది కాపాడుతుందండి. నా విషయంలో అయితే నేను ఆల్రెడీ యూజ్ చేస్తానండి ఒక 2 మంత్స్ నుంచి. ఇది ఎనర్జీ లెవెల్స్, అంటే మనం బయట లేట్ ఫుడ్ తినడం, చాలా లేట్‌గా రావడం ఇలా ఉంటాయి కదండీ. లేట్‌గా పడుకోవడం. అటువంటి పరిస్థితులు కూడా ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా చాలా అద్భుతంగా అయితే ఈ యొక్క డిఫెన్స్ డీటాక్స్ కిట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. చాలా అద్భుతమైన ఈ యొక్క ప్రోడక్ట్‌ని ఇచ్చిన మన లక్ష్మణ్ మరావత్ సార్‌కి స్పెషల్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ గారు. నెక్స్ట్ రాజేశ్వరి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెల్కమ్ మేడం. నమస్తే అండి అందరికీ. గుడ్ మార్నింగ్ హెల్తీ. నా పేరు రాజేశ్వరి అండి. ఇవాళ విజయ్ గారు పోస్టింగ్ అండ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా బాగుందండి సార్. ఫస్ట్ టైం అయినా కూడా బాగుంది. నేను డిటాక్స్ఫైర్ కిట్ అయితే ఒక 1 మంత్ నుంచి అయితే వాడుతున్నాను సార్. నాకు షుగర్ అయితే ఉంది. షుగర్ వల్ల నాకు వీక్నెస్ అనేది ఉంది బాగా. వీక్నెస్ అనేది ఎనర్జీ లెవెల్స్ అదే గెయిన్ అవుతున్నాను అది వాడడం వల్ల. అలాగే మార్నింగ్ కొంచెం బయట అది వర్క్ చేసుకోవడం వల్ల మంచుకు అనేది నాకు వెంటనే ఎఫెక్ట్ అయ్యేది. కాఫ్ అది వచ్చిందంటే తొందరగా తగ్గేది కాదు. అలాంటిది ఈసారి డిటాక్స్ఫైర్ కిట్ వాడడం వల్ల నేను అంత ఎఫెక్ట్ అనేది అవ్వట్లేదండి. బాగుంది సార్. ఎనర్జీ లెవెల్స్ కానీ అది బాగుంది. ఇంకా బాడీలో అయితే కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కిరణ్ గారు బొజ్జన్న. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఇవాళ మంగళవారం మీరు ఫస్ట్ టైం మీరు ఎంటర్ అయ్యారు బాగానే. వాటి యొక్క ఇంగ్రీడియంట్స్ తో పాటు వాటి యొక్క యూజెస్ చాలా చక్కగా అర్థమైన రీతిగా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే డీటీ కిట్ వాటి యొక్క యూజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచి టెస్ట్ రిజల్ట్స్ షేర్ చేసుకుంటున్నారు. అలాగే నేను కూడాను ఒక 2 మెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు, యూజ్ చేస్తున్నారు. నేను కూడా డిటాక్స్ పేరు యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అందులో ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నింటి కూడాను ఎలాగైతే చెప్పారో ఆ రకంగా రిజల్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బొజ్జన్న గారు. నెక్స్ట్ రమాదేవి మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి ఆల్ ఆఫ్ యూ. జై హెల్తీ. ఈరోజు హోస్టింగ్ చేసి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విజయ్ గారికి థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం అయినా మీరు చాలా నీట్గా చక్కగా కరెక్ట్గా పిన్ టు పిన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఇంకా బాగా ప్రోడక్ట్స్ కానీ బిజినెస్ మీద కానీ చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను కూడా డీడీ కిట్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేయకముందు అంటే ఈ పెయిన్స్ అది కామనే కానీ నాకు కోఫ్ బాగా కోల్డ్ ఉందన్నమాట. ఆ టైంలోనే నేను దాన్ని స్టార్ట్ చేశాను. కొంచెం ఎక్కువైంది. ఇదేంటి ఇలా అనుకున్నాను, కానీ ఒక 2 డేస్లో మొత్తం కాఫ్ కోల్డ్ కూడా క్యూర్ అయిపోయి, అంటే ఇప్పటి నుంచో ఆ టాక్సిన్స్ లోపల ఉండకపోవడం వల్ల నాకు అది చాలా ఇబ్బంది అయింది. సో వెంటనే దానికి ఒక 2 డేస్లో నాకు రిలీఫ్ వచ్చిందండి. అలాగే నాకు ప్లమ్మిన్ వేసినప్పుడు ఎనర్జీ లెవెల్స్ బాగా నీరసం ఉంటుంది. దానివల్ల ఏంటంటే బాగా ఇమ్యూనిటీ పెరిగింది అనమాట. అంటే చాలా స్టామినా పెరిగి బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ దొరికేటట్టు నాకు అది ప్లమ్మిన్ బాగా సపోర్ట్ చేసింది. సో నాకైతే డీడీ కిట్ అయితే ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుందండి. కంటిన్యూ చేస్తున్నాను నేను కూడా. మంచి ప్రోడక్ట్, అందరం కూడా ఫస్ట్ ఇవ్వచ్చు, వాడచ్చు కూడా. ఎంత మంచి ప్రోడక్ట్ని ఫస్ట్ టైం తీసుకొని చెప్పినందుకు మీకు అలాగే కంపెనీకి
మొత్తం ఈ జూమ్ కండక్ట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సాయి గారు, వెల్కమ్ అండి. జై హెల్తీ, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. విజయ్ గారు చాలా బాగా చెప్పారండి. డీడీ కిట్ చాలా రోజుల తర్వాత మీ వాయిస్ విన్నాను, బాగుంది. అయితే నేను డీడీ కిట్ గురించి చెప్తున్నానండి. మన సృష్టికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగో మన బాడీకి, మన హెల్త్కి డీడీ కిట్, ఫ్లమిన్, న్యూట్రానిక్, డిటాక్స్ఫైర్ అంత అవసరం అండి. అంటే నేను ఏది కూడా నేను ప్రాక్టికల్గా వాడితే కానీ నేను ఎవరికి సజెస్ట్ చేయనండి. యాక్చువల్గా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ నేను వాడుతున్నాను. ఎందుకోసం అంటే నేను వాడితేనే మా మిస్సెస్ వాడుతుంది అని టైప్లో నేను టైమింగ్ పెట్టుకుని వాడుతున్నాను. మూడును ఇప్పటికి ఒక కిట్ వాడామండి, 15 days అయింది. బిఫోర్ నేను వాడకముందు అంటే ఇది చెప్పేటప్పుడు కొంచెం అసభ్యకరంగా ఉంటుందేమో తెలియదు కానీ మోషన్ ఎక్కువ అయ్యేదండి. అంటే మనం ఎంత ఫుడ్ తింటే అంత బయటకు వచ్చేటట్టు అయ్యేది మోషన్. బట్ ఇప్పుడు ఆ మోషన్ క్వాంటిటీ తగ్గింది. ఎందువల్ల అంటే ప్రోబయోటిక్స్ డెవలప్ అయ్యా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రోబయోటిక్స్ అనేది మన గట్ క్లీనింగ్కి, మన ఫుడ్ నుంచి వేస్టేజ్ని డివైడ్ చేయడానికి ప్రోబయోటిక్స్ ఉపయోగపడతాయి. అవి బాగున్నప్పుడు ఏం చేస్తుందంటే మనం మంచి ఫుడ్ని డివైడ్ చేసి ఓన్లీ వేస్టేజ్ని మాత్రం పంపిస్తుంది. అవి లేనప్పుడు ఏమవుతుంది, మనం తిన్న యాసిడ్ ఎంత ఫుడ్ తింటాం అంతని బయటకు పంపించేస్తుంది. అందుకు నాకైతే ప్రోబయోటిక్స్ డెవలప్ అయ్యాను అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే ఫ్లమిన్ అనేది ఏంటంటే ఫస్ట్ మన బాడీలో పెద్ద ఆర్గన్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ అండి, ఊపిరితిత్తులకు సంబంధించి. ఉదయాన్నే అది వేయడం వల్ల మన రెస్పిరేటరీ సిస్టమ్ పూర్తి క్లీన్ అవుతుంది. అది క్లీన్ అవ్వడం వల్ల మన బాడీకి ఆక్సిజన్ వెళ్తుంది. అందువల్ల మన బాడీ నీట్గా క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ మనం రోజు తినే ఫుడ్లో ఏ విధమైన మీరు ఫుడ్ తినండి, ఆ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ తప్పించి సప్లిమెంటరీస్ ఏం లేవండి. విటమిన్స్ కానీ న్యూట్రియన్స్ కానీ ఏమి లేవు. అందుకే మనం మధ్యాహ్నం ఏమి ఇస్తున్నాం అంటే న్యూట్రానిక్ టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ ఇస్తున్నాం. అది మన బాడీకి ఆ రోజు తరిపే సప్లిమెంట్స్ ఇస్తుంది. అదేవిధంగా ఓకే ఇదంతా బాగానే ఉంది. నైట్ మనం తినే ఫుడ్లో మన బాడీ డిటాక్స్ అవ్వాలి. డిటాక్స్ అవ్వాలంటే ఈ రోజుల్లో చాలా మంది ఎక్సర్సైజ్లు ఏమి చేయట్లేదండి, ఎవరికి చెమట పట్టట్లేదు. అందుకు నైట్ పడుకునేటప్పుడు డిటాక్స్ టాబ్లెట్ వేసుకుంటే మన బాడీలో వ్యర్థాలన్నీ బయటికి మార్నింగ్ అయ్యేసరికి వచ్చేస్తాయి. అందువల్ల డీడీ కిట్ అనేది చాలా అద్భుతం. ఇది నా పర్సనల్. నెక్స్ట్ నేను ఒక పర్సన్ అండి, నర్సనపేట, ఆవిడకి పెయిన్స్ అండి, ముడుకుల నొప్పి చాలా ఎక్కువ. ఆవిడ కూర్చోలేకపోతుంది, నెనలేకపోతుంది. అలాగని ఏజ్ 35. 35లో నడలేకపోతున్నారంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామనేది మీకే అర్థమవుతుంది. ఆవిడకి డీడీ కిట్ ప్లస్ రియోనిక్ టాబ్లెట్స్ ఇచ్చానండి. ఆవిడ నిన్న కాల్ చేసి అంత బాగానే ఉంది, మెట్లు ఎక్కుతున్నాను, అంత బాగానే ఉంది, జస్ట్ కూర్చున్నప్పుడే పెయిన్ వస్తుంది అంటే ఎంత రికవరీ అయిందో చూడండి. ఆవిడ మళ్ళీ కాల్ చేసి నాకు ఒక కిట్ పంపించండి అని నిన్నే కాల్ చేశారు. అంటే డీడీ కిట్ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. అది వాడితే అది ఎవరు వాడాలంటే అందరము వాడాలండి, అందరము వాడాలి. హెల్త్ పాడైపోయాక మనం హాస్పిటల్కి వెళ్తారా అది క్యూర్ అవ్వడం చాలా కష్టం. అదే హెల్త్ పాడవకుండా చూసుకోవడమే మెయిన్ అండి. నేనైతే ఆ విధంగా వాడుతున్నాను ప్రజెంట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ అండి. ఓవర్ టు కిరణ్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక క్లాస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అందరం కూడా. చాలా వండర్ఫుల్ గా హోస్ట్ చేశారు. ఫస్ట్ డే 1 లోనే డీడీ కిట్ గురించి చెప్పారు. ఎక్స్ట్రాడినరీ. డీడీ కిట్ అవ్వచ్చు, లేకపోతే మీ ప్రెజెంటేషన్ అవ్వచ్చు, అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీక్ హోస్ట్ కి థ్యాంక్ యూ. అందరూ కూడా ఒక వండర్ఫుల్ టెస్టిమనీస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ అండి విజయ్ గారికి అండ్ మన విన్ టు విన్ టీం తరఫున అందరికీ కూడా.